వర్షం పడిందంటే చాలు ఉరుములు మెరుపులు వస్తూ ఉంటాయి. కొన్ని ప్రాంతాల్లో పిడుగుపడి ప్రాణాలు పోతూ ఉంటాయి. ఈ మధ్యకాలంలో పిడుగుపడి తెలంగాణలో దాదాపు 17 మంది మరణించారు. అయితే పిడుగు ఎప్పుడు పడుతుంది, ఎక్కడ పడుతుందో తెలియకపోవడంతో ప్రాణ ఆస్తి నష్టం జరుగుతోంది. అయితే పిడుగు బారిన పడకుండా ఉండేందుకు ఒక యాప్ వచ్చింది. ఈ యాప్ మన ఫోన్లో ఉంటే పిడుగుపాటు నుంచి తప్పించుకునే అవకాశం ఉంది. మరి ఈ యాప్ ఎలా వాడాలి అనే దానిపై మరింత సమాచారం మా ప్రతినిధి హేమ అందిస్తారు. వర్షాలు పడ్డాయంటే చాలు మనకి ఉరుములు వినిపిస్తూ ఉంటాయి, పెద్ద పెద్ద లైటింగ్స్ వస్తూ ఉంటాయి, అదే విధంగా పిడుగులు కూడా పడుతూ ఉంటాయి. అయితే ఒకప్పుడు పిడుగులు అనేవి ఎక్కడో ఒక దగ్గర అసలు అక్కడ ఎవ్వరు లేనటువంటి జనజీవనం లేనటువంటి ప్రాంతాల్లో, ఎక్కువగా అడవుల్లో లేదంటే ఖాళీ ఉండేటటువంటి స్థలాల్లో పడేవి. కానీ ఈ మధ్య కాలంలో చూసుకుంటే పిడుగులు కూడా అదేదో వర్షంలాగా ఎక్కడ పడితే అక్కడ పడిపోతున్నాయి. రీసెంట్ డేస్ లో మనం చూసుకుంటే దాదాపు 17 పిడుగులు పడ్డాయి, 4 మృతి చెందారు, 20 దాకా గొర్రెలు చనిపోయి, ఇదంతా కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి ఇన్సిడెంట్స్. అయితే సెంట్రల్ గవర్నమెంట్ ఒక యాప్ లాంచ్ చేసింది. ఆ యాప్ ఏంటంటే మీ చుట్టుపక్కల ఎక్కడ పిడుగు పడినా వెంటనే మీరు తెలుసుకోవచ్చు, వెంటనే మీరు అలర్ట్ అయిపోవచ్చు. ఏంటి ఇదంతా నిజమా అనిపిస్తుందా? అవునండి, నిజమే. నా వెనుకున్నటువంటి ఇదే యాప్ అంతటి అద్భుతాన్ని చేయబోతుంది. అసలు ఈ యాప్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, యాప్ ఎలా పనిచేస్తుంది, అసలు ఈ యాప్ వల్ల ఉపయోగాలు ఏంటి అడిగి తెలుసుకుందాం. మనతో పాటు వెదర్ డిపార్ట్మెంట్ ధర్మరాజ్ గారు ఉన్నారు. సార్, నిజంగా పిడుగు పడితే ఒక యాప్ గుర్తిస్తుందా? నిజమా ఇదంతా? పర్టికులర్ గా మనకి ఎప్పుడైతే ఈ ఉరుములు మెరుపులు వస్తుంటాయో ఈ యొక్క డామ్ని లైట్నింగ్ యాప్ అనేది IITM పూణే వాళ్ళు తయారు చేశారు. ఇది ఏం చేస్తుంది అంటే ఎప్పుడైతే మనకి చుట్టుపక్కల సరౌండింగ్స్ లో మనకి లైట్నింగ్ యాక్టివిటీ జరుగుతుందో ఆల్మోస్ట్ ఒక 40 నిమిషాల ముందే మనకి ఈ యొక్క హెచ్చరికలు అనేవి ఒక SMS సిస్టమ్ ద్వారా ఒక సౌండింగ్ తో మనకి అందరికీ కూడా యూజర్ ఫ్రెండ్లీ నేచర్ లో మన అందరికీ కూడా అలర్ట్ చేస్తూ ఉంటుంది. సో దట్ దానివల్ల మనకి ప్రాణ నష్టం అనేది కొంత వరకు కూడా కాపాడడానికి వాళ్ళు ఒక యాప్ ని రూపొందించారు. ఈ యాప్ ఎలా సిస్టమ్ లో డౌన్లోడ్ చేసుకోవాలా లేదంటే మొబైల్ యాప్ ప్లే స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోవచ్చా? ఇది యూజర్ ఫ్రెండ్లీ యాప్, మొబైల్లోనే మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. ప్లే స్టోర్కి వెళ్ళేసి దామ్ని లైట్నింగ్ అలర్ట్ అని కొట్టగానే మనకి ప్లే స్టోర్లో మన మొబైల్లోనే ప్లే స్టోర్లోనే మనం ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. దీని యూసేజ్ ఏ విధంగా ఉంటుంది? ఇది యూసేజ్ ఒక్కసారి మొబైల్లో లాగిన్ అయిన తర్వాత మన ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇది ఇట్లా లొకేషన్ స్పెసిఫిక్ ఇవన్నీ అడిగినప్పుడు మనం ఏ లొకేషన్లో ఉన్నాము మన అనేది తీసుకుంటుంది. దాన్ని బట్టి మన లొకేషన్ అంతటిని కూడా అది ఎప్పటికప్పుడు 40 కిలోమీటర్ల వరకు కూడా అది జూమ్ చేసుకుంటూ స్క్వేర్ కిలోమీటర్స్ వరకు కూడా ఎప్పటికప్పుడు రాడార్ ఉన్నటువంటి ఆధునిక పరిజ్ఞానంతో అది స్కాన్ చేసుకుంటూ ఉంటుంది. ఇది ఏం చేస్తుంది అంటే ఎప్పుడైతే మన చుట్టుపక్కల ప్రాంతాల్లో పిడుగుపడుతుందో ఆ టైంలో ఇది మనల్ని కవర్ చేస్తూ ఎప్పటికప్పుడు మనకి కావాల్సినటువంటి ఈ యొక్క పిడుగుపాటు సమాచారాన్ని ఎప్పటికప్పుడు ఆయా సమయాల్లో పిడుగుపడిన సమయాల్లో మనకి SMS ద్వారా మనకి అలర్ట్ చేస్తూ ఉంటుంది. ముఖ్యంగా ఈ యాప్ ఏదైతే ఉంటుందో దీని నుంచి వచ్చే అలర్ట్ సౌండ్ ఏ విధంగా ఉంటుంది? ఒక పాపప్ సౌండ్ లా వస్తుంది. ఒక బీప్ సౌండ్ అనేది రావడం వల్ల ఎవరు కూడా ఈవెన్ మాకు చదువు రాదు అని అనడానికి కూడా లేకుండా ఇది ఈజీగా అర్థవంతంగా ఉంటుంది. వాళ్ళు సింబల్స్ ఒక ఇట్లాంటి మేఘంతో కూడినటువంటి సింబల్ కూడా వాళ్ళు మనకి ఇస్తుండడం వల్ల ఇది చూడగానే ఓకే ఈ యొక్క పిక్టోరియల్ రిప్రజెంటేషన్ వల్ల కూడా వాళ్ళు ఈజీగా ప్రతి ఒక్కరు కామన్ మ్యాన్ నుంచి ఎడ్యుకేటెడ్ మ్యాన్ వరకు కూడా ఈజీగా ఇది అర్థం చేసుకునే రీతిలో రూపొందించబడింది. సో మొత్తానికి ఇది దామిని లైట్నింగ్ అలర్ట్ యాప్ నిజంగా ఇది ఒక అద్భుతం అనే చెప్పుకోవచ్చు. జస్ట్ మన మొబైల్ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మనకి ఈ డీటెయిల్స్ ఏవైతే ఉంటుందో నేమ్, మొబైల్ నంబర్, అడ్రస్, తర్వాత మన పిన్ కోడ్, ఇక్కడ ఆక్యుపేషన్ డీటెయిల్స్, రిజిస్టర్ సెల్ ఫర్ ఫార్మర్ ఏంటి అని చెప్పేసి ఇది రిజిస్టర్ చేసుకోవాలి. రిజిస్టర్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఒకసారి చూడొచ్చు ఎనేబుల్ GPS, ఇది మెయిన్. ఇది కానీ మనం అరే నా లొకేషన్ ఈ యాప్కి నేను ఎందుకు యాక్సెస్ ఇవ్వాలి అనుకుంటే మాత్రం ఆ యాప్ పనిచేయదు. ఎందుకంటే ఇదంతా కూడా లొకేషన్తో బేస్ అయినటువంటి యాప్ కాబట్టి మీరు ఇక్కడ ఎనేబుల్ చేసిన తర్వాత ఒక్కసారి మనం ఇక్కడ చూడొచ్చు ఈ విధంగా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఈ బేగంపేటలో ఉన్నాను కాబట్టి నాకు సంబంధించినటువంటి ఒక 40-60 స్క్వేర్ ఫీట్ ఈ ఏరియాలో ఎక్కడైతే పిడుగు పడుతుంది ఇది చూపిస్తుంది. ఆ పడే ముందు కూడా ఈ విధంగా అలర్ట్ అనేది ఉంటుంది. 0 to 5 minutes లో ఒకవేళ పిడుగు పడే ఛాన్స్ ఉంటే ఎల్లో కలర్ లో, అదేవిధంగా 10 minutes లో పడితే ఈ బ్లూ కలర్ లో, 10 to 15 minutes అయితే మేఘాలు విత్ ఈ సింబల్ లో ఏదైతే థండర్ సింబల్ ఉందో ఈ ఎల్లో కలర్ సింబల్ లో ఉంటుంది. దీని ద్వారా అయితే మనం ముఖ్యంగా పిడుగుల బారి నుండి బయటపడవచ్చు. వీడియో జర్నలిస్ట్ తిరుపతితో హేమ, ఆంధ్రజ్యోతి, వెదర్